ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద సమస్య కాలుష్యం. వాహనాల పొల్యూషన్ నుంచి మనల్ని మనం కాపాడుకునే సొల్యూషన్ లేదా అంటే తన దగ్గర ఉంది అంటున్నారు వరంగల్ కి చెందిన రవికిరణ్ రెడ్డి. సో రవికిరణ్ రెడ్డి ప్లానటోరియం డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ తగ్గించేందుకు ఆయన తయారు చేసిన ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. వాహనాల నుంచి కార్బన్ మోనాక్సైడ్ వెలువడుతుంది కదా, అదే ఫ్యాక్టరీల నుంచి అయితే కార్బన్ డైఆక్సైడ్ అలాగే సల్ఫర్ డైఆక్సైడ్ లాంటి వాయువులు వెలువడతాయి. ఈ విష వాయువులు పర్యావరణాన్ని కలుషితం చేయడంతో పాటుగా మనిషి ఆయుష్ను కూడా తగ్గిపోయేలా చేస్తున్నాయి. అయితే వాహనాల కాలుష్యాన్ని అరికట్టడానికి రవికిరణ్ తయారు చేసిన ప్రాజెక్ట్ ని ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఇదే కాలుష్యం నుంచి మనల్ని కాపాడటానికి రవికిరణ్ తయారు చేసిన ఒక పరికరం. సో దీనిలో ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి, అలాగే సర్క్యూట్ ఉంటుంది, ఇతర కాంపోనెంట్స్ తో పాటుగా సెన్సార్లు ఉంటాయి, అలాగే స్కూటీ ఫిల్టర్ ఉంటుంది, 12 వోల్ట్స్ బ్యాటరీ ఉంటుంది, అలాగే 6 ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటాయి. మదర్ బోర్డ్. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్యానెల్ తో దీన్ని రూపొందించారు. సో ఆ పరికరం ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇది ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. వాహనం రోడ్డు మీదకి వెళ్ళగానే దాని నుంచి వెలువడ్డ కార్బన్ మోనాక్సైడ్ పొగని మొదట ఒక గొట్టం లాంటిది మనం చూడొచ్చు ఇక్కడ, అందులో వస్తున్న పొగని ఆ గొట్టం ఎలా పీల్చేస్తుందో. సో అది పీల్చిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ బయటికి ఒక ప్యూరిఫైడ్ ఎయిర్ ని విడుదల చేస్తుంది అనమాట. సో ఆ విషవాయువుల నుంచి వచ్చిన డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో లోపల వాళ్ళు అమరుస్తున్న ఆ ఫిల్టర్ దగ్గర ఆ డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా అక్కడే ఆగిపోయి దాంట్లో ఎలాంటి విషవాయువులు విషకారకాలు లేకుండా ప్యూరిఫైడ్ ఎయిర్ని, అంటే ఆ ఎయిర్ మనం పీల్చడానికి పనికొస్తుందంటే అట్లీస్ట్ దాంట్లో విషవాయువులు అయితే లేకుండా ఉంటాయి, మనకంత చెడు చేసే ఎయిర్ అయితే కాదనమాట. సో ప్యూరిఫై అయిపోయిన ఆ ఎయిర్ ని బయటకు వదిలేస్తాయి. ఇంకా డస్ట్ ఏదైతే ఆ ఫిల్టర్ లో చేరుతుందో ఆ తర్వాత ఆ డస్ట్ తో వాళ్ళు బ్రిక్స్ తయారు చేస్తారంట, లేదంటే వాటర్ పెయింట్స్ కోసం కూడా ఆ డస్ట్ ఉపయోగిస్తారని చెప్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ వల్ల 3 విధాలుగా లాభాలుంటాయి. ఒకటి, పొల్యూషన్ కి చెక్ పెట్టడంతో పాటుగా మిగిలిన డస్ట్ ని కూడా దాన్ని మళ్ళీ ఎలా రీసైకిల్ చేయొచ్చు అనే దానికి కూడా ఒక సొల్యూషన్ చూపిస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటి, ఇది ప్రాక్టికల్ గా ఎలా సాధ్యమవుతుంది, ఇది ఎలా పనిచేస్తుందో రవికిరణ్ రెడ్డి వివరించారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దేశ్ అందిస్తారు. ప్రాజెక్టు ఏ విధంగా డిజైన్ చేశారో ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ప్రాజెక్టు వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది, డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి? కానీ ఇది కనుక మనం కనుక రోడ్ల ప్రతి పోల్కి దగ్గర కనుక ఈ ప్రాజెక్ట్ కనుక మనం అరేంజ్ చేసి పెట్టుకుంటే కనుక 3 విధాల లాభం ఉంటుంది. పొల్యూషన్ అంతా కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని అందులో ఉన్న డస్ట్ మాలిక్స్ అందరినీ పౌడర్ రూపంలో మార్చుకొని ఆ పౌడర్ని మనం బ్రిక్స్ లాగా వాడుకోవటమా, పెయింట్ వాల్ పెయింట్ వాడుకోవటం కూడా చేసుకోవచ్చు. ఈ విధాలకి స్కూటీ రియల్ ఫిల్టర్స్, ఇది బ్యాటరీ, ఇందులో బ్లోయర్లు ఉంటాయి, ఇది మొత్తం సర్క్యూట్, ఇది ప్రాజెక్ట్ సర్క్యూట్. ఇదేం చేస్తుందంటే మనం స్విచ్ ఆన్ చేయగానే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ పొగంతా పైకి వస్తూ ఉంది, కానీ అదే పొగని మనం ఇక్కడ పెట్టగానే ఇది మొత్తం పీల్చేసుకుంటూ ఉంటుంది, బయటికి రాదుగా, మొత్తం పీల్చేసుకొని ఇక్కడి నుంచి ప్యూర్ ఫిల్టర్ ఎయిర్ బయటకు వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ఫిల్టర్స్ నుంచి ఇలా వెళ్ళి బ్లోయర్ తీసుకొని బ్లోయర్ తిండి పంపింగ్ అవుతుంది, పంపింగ్ నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్యాన్లు ఉంటాయి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ల నుంచి ఫోర్స్గా ఈ ఫిల్టర్లో చేసుకుంటే ఇందులో ఉన్నటువంటి కార్బన్ సమ్మేళనం అంటే డస్ట్ మాలిక్యూల్స్ అన్నిటినీ, కార్బన్ డస్ట్ మాలిక్యూల్స్ అన్నిటిని ఇది అబ్జర్వ్ చేసి ఆ పౌడర్ అంతా దీంట్లో పెట్టుకొని ఫ్రెష్ ఎయిర్ని బయటకు పంపిస్తుంది. అంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ శాతం పౌడర్స్ అనేది డస్ట్ అనేది అక్కడ పూర్తి ఆగిపోయి తర్వాత మనం ఈ ఫిల్టర్స్ని కనుక తీసుకొని దీన్ని ఇట్లా కొట్టుకుంటే కనుక మనకి పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ని మన పెయింటింగ్ వాడుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. దీనివల్ల పొల్యూషన్ అని మనం దాదాపు 0 పొల్యూషన్గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ చేయాలన్న ఆలోచన రవికిరణ్ రెడ్డికి ఎలా వచ్చింది? ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యాక ఆయన సక్సెస్ఫుల్ గా దీన్ని తయారు చేయగలిగారు. మరిన్ని వివరాలు పెద్దేశ్ అందిస్తారు. ఎటువంటి మెటీరియల్స్ వాడారు, ఏమేమి మెటీరియల్స్ వాడారు? ఇప్పుడు నేను బోర్డు తీసుకున్నాను, చార్ట్స్, రీపర్స్, ఈ పైప్స్, బ్లోయర్స్, సర్క్యూట్ వర్క్ చేయడానికి ఇది మొత్తం సర్క్యూట్, ఇది మొత్తం ఈ సర్క్యూట్ కిట్టే దీని మెయిన్. ఇక్కడ ఇదేంటంటే మదర్ బోర్డులో మనకి సెన్సార్స్ కూడా ఉంటాయి. వెహికల్ రాగానే ఆటోమేటిక్గా ఆన్ అవుతాడు. ఇంకా నేను ఇది వెహికల్ రాగానే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. ఒకవేళ దాని పక్కన పోతుందంటే వెహికల్ ఆన్ అయ్యి ఆ వెహికల్ నుంచి వచ్చిన పొగనంతా పీల్చేసుకుంటుంది. మళ్ళీ వెహికల్ అయిపోగానే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అంటే కంటిన్యూ కూడా మనకి వేస్ట్ కాకుండా ఎలక్ట్రిసిటీ కానీ దాని బ్యాటరీ సిస్టమ్ కరెంట్ కానీ పాడైపోకుండా, ఆగిపోకుండా, డ్యామేజ్ కాకుండా కూడా ఇది పనిచేస్తుంది అన్నట్టు. ఒకవేళ ప్రభుత్వాలు కనుక ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకుని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ పొల్యూషన్ సమస్యకు తగిన పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. కెమెరా పర్సన్ మునాతో పెద్దీష్, TV9 వరంగల్.
అయితే రవికిరణ్ రెడ్డి రూపొందించిన ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆచరణలోకి తీసుకొచ్చేలా చూస్తే ఖచ్చితంగా కాలుష్యాన్ని నివారించొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇది వచ్చేసి మన దాంట్లో ఉన్న కెమికల్స్ అబ్జార్బ్ చేసుకొని ప్యూరిఫై చేస్తుంది. సో మంచి సొల్యూషన్ అనిపించింది పొల్యూషన్కి. కనిపిస్తుంది కళ్ళకి దుమ్ము ధూళి పొగ అంతా. సో ఇట్లాంటిది గవర్నమెంట్ కన్సిడర్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే మాత్రము ప్రజలకి చాలా యూస్ఫుల్ అవుతుంది. హెల్త్ ఇష్యూస్ అనేది చాలా తగ్గుతుంది. వన్ టైప్ ఆఫ్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు ఫ్రమ్ గవర్నమెంట్. సో వెహికల్స్ పొల్యూషన్ తో మన హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రభుత్వం చొరవ చూపించి మన మహానగరంలో ప్రధాన రహదారులపై దీని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొస్తే కాలుష్యానికి చెక్ పట్టం ఖాయమంటున్నారు రవికిరణ్ రెడ్డి.